హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక అవని అయితే అక్షయ్తో మాట్లాడుతూ, ఏవండి, నిజంగా మీ ఆలోచన చాలా బాగుంది. మీరు తీసుకునే నిర్ణయంతో పేద పిల్లలు బాగా చదువుకుంటారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్తో మాట్లాడుతుంది. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా ఇంకా అక్కడికి రాజేంద్ర అయితే వస్తాడు. రాజేంద్ర, అక్షయ్, ఏంట్రా ఇలా ఒంటరిగా కూర్చుని నీలో నువ్వే బాధపడుతున్నావు, నేనంతా చూస్తున్నాను అని అంటుంటే ఇక అక్షయ్, అదేం లేదు నాన్న, నేను ఈ ఊరు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. అమ్మ నాకు జన్మనిచ్చింది, కానీ నేను అమ్మ రుణం తీర్చుకోకముందే అమ్మ నా నుంచి దూరమైంది. అందుకే అమ్మ సంతోషం కోసం నేను ఒక నిర్ణయం తీసుకున్నాను అని అంటుంటే ఇక రాజేంద్ర అయితే అక్షయ్ మాటలకి చాలా ఆనందపడతాడు. అక్షయ్, నువ్వు మీ అమ్మ సంతోషం కోసం నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని కాదని కాదని నేనెలా చెప్తాను అని చెప్పి ఇక రాజేంద్ర మాట్లాడుతుంటే ఇక పక్కన ఉన్న అవని, మావయ్య గారు, మీరు అత్తయ్య గారిని సంతోషపెట్టడానికి అత్తయ్య గారి పేరు మీద ఇక్కడ స్కూల్సు అలాగే హాస్పిటల్స్ కట్టించారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం వాటిని ఆయన రూపుదిద్దాలి అనుకుంటున్నారు అని చెప్పడంతో ఇక రాజేంద్ర అయితే, అమ్మా అవని, నిజంగా నువ్వు చెప్పింది చాలా బాగుంది అక్షయ్, నీ నిర్ణయం చాలా అంటే చాలా బాగుంది. ఇప్పుడే మిమ్మల్ని తీసుకెళ్ళి స్కూళ్ళు చూపిస్తాను రండి అని చెప్పి ఇక రాజేంద్ర అయితే అక్షయ్ని అవనిని తీసుకుని బయలుదేరతాడు. అలా వెళ్తూ ఉండగా ఏకలింగమైతే ఇక ఒక దగ్గర వెయిట్ చేస్తుంటా నుంచుని ఉంటాడు. వాళ్ళని చూసి, సార్, మీరేంటి ఇలా వచ్చారు అని అంటుంటే రాజేంద్ర, ఓ ఏకలింగం, నువ్వు ఇక్కడే ఉన్నావా? సరే, ఇదిగో నా కొడుకు కోడలికి నేను కట్టించిన స్కూలు చూపిద్దామని వచ్చాను అని అనడంతో ఒక్కసారిగా ఏకలింగంకి గుండాగినంత పనవుతుంది. అయ్ బాబాయ్, వీళ్ళిప్పుడు స్కూలు చూడటానికి వెళ్తారా? ఇప్పుడు వెళ్తే నేను అడ్డంగా దొరికిపోతాను. ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి అతను ఆలోచిస్తూ ఉంటే ఇక రాజేంద్ర, ఏంటి ఏకలింగం, ఏం మాట్లాడవేంటి? ముందు స్కూల్కి ఎలా వెళ్ళాలో చెప్పు అని అడగడంతో, అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? మీకు ఇంకా తెలీదా? ఇప్పుడు పిల్లలకి పరీక్షలు కదా, మరి ఇట్లాంటప్పుడు మీరు వెళ్ళి స్కూల్లో పిల్లల్ని కలవడం అంత మంచిది కాదు. అలా వెళ్తే మళ్ళీ వాళ్ళ పరీక్షలు అవి అని అంటుంటే ఇక అవని, మావయ్య గారు, ఏకలింగం చెప్పింది కూడా నిజమే. ఇట్లాంటప్పుడు మనం స్కూల్కి వెళ్తే స్కూల్లో పిల్లలు డిస్టర్బ్ అవుతారు. మనం తర్వాత వెళ్దాంలే అని అనుకుంటూ ఇక రాజేంద్ర, అవని అలాగే అక్షయ్ ముగ్గురు కూడా ఇంకా అక్కడి నుంచి వాళ్ళ కొబ్బరి తోటలోకి వెళ్తారు. ఇంకా అక్కడ చూస్తే కొబ్బరి తోటలో కమల్, శ్రీకర్ ఇద్దరు కూడా అచ్చం పల్లెటూరి వాతావరణంలో ఉన్నట్టుగా చక్కగా పంచె కట్టుకొని ఇక పొలం పనులు చేసేవాళ్ళగా రెడీ అయితే వాళ్ళకి సహాయంగా శ్రియా, పల్లవి కూడా రెడీ అవుతారు. వాళ్ళ నలుగురిని చూస్తుంటే ఇక అచ్చం ఆ పొలంలో పని చేయడానికి వచ్చిన వాళ్ళగా ఇక గెటప్లు అయితే ఉంటాయి. ఇంకా కమల్ అయితే నిజంగా ఇలా రెడీ అయ్యి పొలంలో పని చేస్తుంటే భలే ఉంది కదా అన్నయ్య అని చెప్పి కమల్ శ్రీకర్ని అడుగుతుంటే, శ్రీకర్, రేయ్, నీకు బాగానే ఉంది, నాకు మాత్రం ఇక్కడ చాలా కష్టంగా ఉంది. ఎంచక్కా ఫ్యాన్ కింద కుర్చీలో కూర్చుని ఏదో వచ్చిన క్లయింట్స్తో మాట్లాడుకునేవాణ్ణి తీసుకొచ్చి నన్ను ఇక్కడ పడేశారు అని చెప్పి ఇక శ్రీకర్ మాట్లాడుతూ ఉంటే ఇంతలో శ్రీ, ఏంటిది అని అంటుంటే, ఆస్తి కావాలంటే తప్పదు అని చెప్పి పక్కనున్న కమల్ అయితే వెటకారంగా మాట్లాడతాడు. ఇక పల్లవి అయితే, విన్నావుగా, ఆస్తి కావాలంటే ఇవన్నీ చెయ్యాలని, పద అని చెప్పి పల్లవి అయితే శ్రియాని తీసుకెళ్తుంది. ఇంకా ఒక్కసారిగా వాళ్ళని చూసిన అవని అలాగే రాజేంద్ర, అక్షయ్ ముగ్గురు కూడా షాక్ అయిపోతారు. ఇక రాజేంద్ర అయితే, రే కమల్, శ్రీకర్, ఏంట్రా ఇది అని అంటుంటే ఇక కమల్ అయితే, నువ్వే కదా నాన్న ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలని చెప్పారు. ఈరోజు తోటలో నీళ్లు పెట్టాలని, ఇదిగో అన్ని మొక్కలకి నీళ్లు వెళ్ళేలాగా శ్రీకర్ అన్నయ్య నేను సిద్ధం చేస్తున్నాం అని చెప్పి ఇక కమల్ రాజేంద్రతో చెప్తుంటే అవని, మరి నీళ్ళు ఎలా వస్తాయి అని అంటుంటే, ఇంకెలా వస్తాయి,
అదిగో అలా వస్తాయి అని చెప్పి ఇక పల్లవిని శ్రియని చూపించడంతో ఇక శ్రియ పల్లవి ఇద్దరు కూడా ఒకరికొకరు మార్చుకుంటూ బోర్ని కొడుతూ ఉంటారు. అది చూసిన అవని తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక అది గమనించిన పల్లవి, చూసావా మనం పనులు చేస్తుంటే ఆ అవని మనల్ని చూసి ఎట్లా నవ్వుతుందో, నవ్వు నవ్వు, నువ్వు ఎంతవరకు నవ్వుతావో నేను చూస్తాను అని చెప్పి ఇక అవని తన మనసులో అనుకుంటుంది. ఇక ఇంతలో అవని అయితే ఆరాధ్య కొంతమంది పిల్లలతో ఆడుకోవడం చూసి ఇక ఆరాధ్య దగ్గరికి వెళ్తుంది. ఆరాధ్య, ఏంటి నువ్వు వీళ్ళతో ఆడుతున్నావు? అయినా ఈరోజు మీకు ఎగ్జామ్స్ కదా, మరి ఎగ్జామ్స్ రాయకుండా ఇలా తోటలోకొచ్చి ఆడుకుంటున్నారేంటి అని అడగడంతో ఆ పిల్లలు ఒక్కసారిగా, ఏంటి మీరేం మాట్లాడుతున్నారు, ఎగ్జామ్స్ ఎవరికి అని అంటుంటే, అదేంటమ్మా ఈరోజు మీ స్కూల్లో ఎగ్జామ్స్ అని ఆ ఏకలింగం చెప్పాడు, కానీ మీరు ఇలా మాట్లాడుతున్నారేంటి అని అంటుంటే, అయ్యో ఆంటీ, ఈ ఊర్లో అసలు స్కూల్లే లేవు, మరి ఎగ్జామ్స్ ఎలా జరుగుతాయి అని అడగడంతో ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. మావయ్య గారు ఒకసారి ఇలా రండి అని చెప్పి ఇక రాజేంద్రని అలాగే అక్షయ్ని అక్కడికి తీసుకొచ్చి ఆ పిల్లలతో మాట్లాడిస్తుంది. ఆ పిల్లలు ఈ ఊర్లో స్కూలే లేదని, హాస్పిటల్ కూడా లేదని, అలా చదువుకోవాలన్నా ఏదైనా హాస్పిటల్లో హెల్త్ బాలేదని ట్రీట్మెంట్ చేసుకోవాలన్నా పక్కూరు వెళ్ళాలని ఆ పిల్లలు చెప్పిన మాటలకి ఒక్కసారిగా అవని షాక్ అయిపోతుంది. ఇక అవని అయితే, ఆరాధ్య మీరు అలా వెళ్ళాడుకోండి అని చెప్పి అక్కడి నుంచి పంపించేసి, ఏంటి మావయ్య ఏం జరుగుతుంది, ఆ ఏకలింగమేమో స్కూల్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పాడు, కానీ ఆ పాప అసలు ఈ ఊర్లో స్కూల్లే లేవంటుంది, పైగా హాస్పిటల్స్ కూడా లేవంటుంది. ఇదంతా వింటుంటే నాకు ఆ ఏకలింగం ఏదో చేస్తున్నాడనిపిస్తుంది అని చెప్పడంతో ఒక్కసారిగా రాజేంద్ర కూడా, అవునమ్మా నువ్వు చెప్పింది నిజమే, ఆ లేకలింగం ఏదో చేస్తున్నాడు. మనం స్కూల్ గురించి అడగగానే వాడు తడబడ్డాడు, ఆస్తుల గురించి మాట్లాడుతుంటే వాడి ఫేస్లో టెన్షన్ కనిపించింది అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే, ఇక అవని అయితే, ఏవండి నేరుగా వెళ్ళి అడిగితే ఎవ్వరు చెప్పరు, ముందు మావయ్య గారు కట్టించిన స్కూల్స్ దగ్గరికి వెళ్దాం అని చెప్పి ఇక అవని అక్షయ్ ఇద్దరు ఒకరికొకరు చెప్పుకుంటారు. ఇదంతా దొంగచాటుగా విన్న పల్లవి, ఓ అయితే ఆ ఏకలింగం మళ్ళాంటి వాడే, వాణ్ణి కలిస్తే చాలా తెలుస్తాయి అని చెప్పి ఇక పల్లవి అయితే ఏకలింగాన్ని కలవడానికి ఇక పర్సనల్గా ఏకలింగం దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారిగా ఏకలింగం పల్లవిని చూసి రాజేంద్ర కూడలని తెలుసుకొని, నమస్తే మేడం, మీరు నన్ను వెతుక్కుంటూ వచ్చారు, ఒక్క ఫోన్ చేయాల్సింది నేనే వచ్చుండేవాణ్ణి, అయినా మీరు చాలా రోజుల తర్వాత మా ఊరొచ్చారు, మరి మా ఊరొచ్చిన వాళ్ళని ఇట్లా మేమే మా ఇళ్ళకి రప్పించుకోవడం అంత మంచిది కాదు, అయినా రాకరాకొచ్చారు, రండి మేడం అని చెప్పి ఇక ఆ ఏకలింగం అయితే పల్లవికి తెగ రెస్పెక్ట్ ఇచ్చేస్తుంటాడు. ఇక పల్లవి, చాలే ఆపు, నువ్వు చేస్తున్న మోసాలు బయటపడకుండా బాగానే కవర్ చేసుకుంటున్నావు అని చెప్పి పల్లవి అంటుంటే ఇక ఏకలింగం, మేడం ఏం మాట్లాడుతున్నారు, నేను మోసం చేస్తున్నానా, చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి మా నాన్నగారు మీ మావయ్య గారి దగ్గర చాలా నమ్మకంగా పనిచేశారు, నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన స్థానంలోకి నేనొచ్చాను, ఈ ఏకలింగం అంటేనే నమ్మకం అంటేనే ఈ ఏకలింగానికి మోసం అంటే ఏంటో తెలీదు అని చెప్పి ఇక ఏకలింగం మాట్లాడుతుంటే పల్లవి నవ్వుతూ, చూడు నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన అబద్ధాలు నాకన్నీ తెలుసు, ఊర్లో అడుగు పెట్టగానే మా మావయ్య గారిని చంపేయాలని ప్లాన్ చేసావు, పైగా అది ఫెయిల్ అయినందుకు వాళ్ళని ఇష్టం వచ్చినట్టు చితకబాదావు అని అంటుంటే ఒక్కసారిగా ఏకలింగం షాక్ అయిపోతాడు. ఏమాట్లాడుతున్నారు మేడం, రాజేంద్ర ప్రసాద్ గారి మీద అటాక్ జరిగిందా, అసలు ఎవరు చేశారు, పైగా మీరు నన్ను అనుమానిస్తున్నారా అని చెప్పి ఇక ఏకలింగం అయితే భయపడుతూ ఇక పల్లవిని అడుగుతుంటే పల్లవి తన ఫోన్లో ఉన్న వీడియోని ఇక ఏకలింగాన్ని చూపిస్తూ, చూడు నేను ఈ ఊర్లో అడుగు పెట్టగానే అంతా తెలుసుకున్నాను, నువ్వు ఈ ఊర్లో ఏమేం చేస్తున్నావో అన్నీ నాకు తెలుసు, నేను చెప్పినట్టు వినకపోతే తర్వాత నువ్వు అడ్డంగా ఇరుక్కుంటావు అని చెప్పి ఇక పల్లవి అయితే తన హ్యాండ్వర్లోకి ఏకలింగాన్ని తీసుకుంటుంది. ఏకలింగం, మేడం ఈ విషయాన్ని ఎవరితో చెప్పకండి, చూడండి రాజేంద్ర ప్రసాద్ గారు ఈ ఊర్లో అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా ఈ ఆస్తుల కోసమే అయ్యుంటుందని నేను ఊహించాను,
ఆయనే లేకపోతే ఈ ఆస్తుల గురించి మీకెవ్వరికీ తెలియదు కాబట్టి వాటిని నా సొంతం చేసుకోవాలి అనుకున్నాను. కానీ కానీ ఇట్లా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మేడం, ప్లీజ్ మేడం, మీరేం చెప్తే అది వింటాను. కానీ ఈ విషయాన్ని బయట పెట్టకండి అని చెప్పి ఇక ఆ ఏకలింగం అయితే పల్లవిని అడుగుతుంటే, పల్లవి చూడు, వీటిని అంత ఈజీగా ఎందుకు బయట పెడతాను? నేను చెప్పింది వినకపోతే నువ్వు ఏం తప్పులు చేస్తున్నావో అన్నీ బయట పెడతాను. ఈ ఊర్లో వాళ్ళందరి చేత నిన్ను ఈ ఊరు నుంచి వెలేపిస్తాను అని చెప్పి పల్లవి అయితే ఇక అతన్ని బెదిరిస్తుంది. ఇక ఏకలింగం అయితే మేడం చేస్తాను మేడం అని అంటుంటే, వెరీ గుడ్, నువ్వు గనక నేను చెప్పింది చేస్తే నువ్వు ఆశపడినట్టుగానే మా ఆస్తిలో ఎంతో కొంత భాగం నీకు వచ్చేలా చేస్తాను అని చెప్పి ఇక పల్లవి అయితే అతనికి చెప్పడంతో అతను ఆస్తి ఎంతో కొంత తనకి వస్తుందన్న సంతోషంలో, మేడం మీరేం చెప్పినా చేస్తాను, చెప్పండి మేడం అని చెప్పి ఇక ఏకలింగం అయితే పల్లవిని అడగడంతో పల్లవి ఇక ఏకలింగానికి ఏదో చెప్తుంది. అలా చెప్పడంతో ఏకలింగం నాకు ఆస్తి కావాలి, ఆస్తి కోసం ఏదైనా చేస్తాను అని చెప్పి ఏకలింగం మీరు వెళ్ళి ప్రశాంతంగా తడిగుడ్డేసుకొని పడుకోండి, చేయాల్సిందంతా నేను చేసేస్తాను అని చెప్పి అతనైతే ఇక పల్లవికి చెప్తాడు. పల్లవి కూడా ఏకలింగం మాటలకి ఇంకా ప్రశాంతంగా ఇంటికైతే వెళ్తుంది. ఇక పల్లవి తన మనసులో అవని ఆస్తిని ఎట్లా చేజెక్కించుకోవాలో నాకు అర్థమైంది. ఇక అవని ఆస్తి నా సొంతం అవుతుంది, అలాగే డాడ్ ఆస్తి కూడా నేను మాత్రమే వారసురాలవుతాను అని చెప్పి ఇక పల్లవి అయితే తన మనసులో అనుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే ఏకలింగం ఫోన్ చేసి కొంతమంది రౌడీలనైతే పిలుస్తాడు. ఇక కొంతమంది రౌడీలు ఏకలింగం దగ్గరకు వచ్చి చెప్పండి అయ్యగారు అని అంటుంటే, రేయ్, ఇంతకుముందు ఆ రాజేంద్ర ప్రసాద్ని చంపమని చెప్పాను, కానీ వాడిని చంపకుండా వదిలేసి పైగా నేను కూడా దొరికేలా చేశారు. కానీ ఈసారి మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు, ఇదిగోండి ఈ పాపని కిడ్నాప్ చేయాలి అని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు ఆ పాప ఫోటో చూసి, సార్ ఈ ఈ ఈ పాప ఎక్కడుంటుంది అని అంటుంటే, రేయ్ అవన్నీ నేను మీకు వివరంగా చెప్తాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇది ఎవ్వరికీ తెలియకూడదు, అంతా సీక్రెట్గా జరిగిపోవాలి అని చెప్పి ఏకలింగం అయితే రౌడీలతో తను వేసిన ప్లాన్ని చెప్పడంతో వాళ్ళందరూ కూడా సరే గారు సరే అని చెప్పి తల ఊపి ఏకలింగం ఇచ్చిన డబ్బు తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే కొబ్బరి తోటలో అందరూ కూడా సరదాగా కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అవని అయితే ఆరాధ్య ఎక్కడుందా అని చుట్టుపక్కల మొత్తం చూస్తుంటే ఆరాధ్య ఒక దగ్గర బాల్తో ఆడుకుంటూ ఉంటుంది. ఇక ఆరాధ్యని చూసిన అవని ఇక నార్మల్గా అందరితో మాట్లాడుతూ ఉండగా ఇక ఇక్కడ చూస్తే పల్లవి అయితే ఆరాధ్య ఎక్కడుందా అని తను కూడా గమనిస్తుంది. అలాగే ఆరాధ్య కోసం వచ్చిన రౌడీల్ని కూడా గమనిస్తుంది. ఇక ఆ రౌడీల దగ్గరకు వచ్చి, రేయ్ మీరెత్తికెళ్లాల్సిన పిల్ల అదిగో అక్కడుంది అని చెప్పి పల్లవి ఆ రౌడీలకి తన కళ్ళతో సైగ చేస్తుంది. ఇక రౌడీలు కూడా ఆరాధ్యని అదే పనిగా చూస్తారు, కానీ తనని తీసుకెళ్తానికి అస్సలు వీలు పడదు, ఎందుకంటే ఆరాధ్య వాళ్ళ ఫ్యామిలీతోనే ఉంటుంది. ఇక పల్లవి ఆరాధ్యని దూరంగా పంపించడం కోసం ఇక ఆరాధ్య దగ్గరకు వచ్చి, ఆరాధ్య నేను కూడా నీతో గేమ్ ఆడినా అని అంటుంటే, ఏమొద్దు, నువ్వు మళ్ళీ బాల్ తగిలిందంటూ గొడవ చేస్తావు, మళ్ళీ అమ్మ నన్నే తిడుతుంది అని చెప్పి ఇక ఆరాధ్య అంటుంటే దానికి పల్లవి, చూడు ఆరాధ్య, ఎప్పుడో ఏదో జరిగింది కదా అని ఎప్పుడు అలాగే ఎందుకుంటాను చెప్పు, అప్పుడేదో కాస్త డిస్టర్బెన్స్గా ఉండి నీతో అలా మాట్లాడాను, నాకు నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా, ఇప్పుడు నిన్నేమి అనకూడదు, అలాగే నిన్ను ఆడించాలి అంతే కదా అని అంటుంటే, ఏమొద్దు, నేనేమి నిన్ను ఆడించమని అడగలేదు, ఆయన నాకిలా ఒక్కదాన్నే ఆడుకోవడం ఇష్టం అని అంటుంటే ఇక పల్లవి, ఏంటిది నేనేం చెప్తున్నా వినటం లేదు, దీన్ని ఎలా నా మాటలతో నేను చెప్పేలా వినిపించుకోవాలి అని చెప్పి ఇక పల్లవి ఆలోచిస్తూ, చూడు ఆరాధ్య, ఈ బాల్తో ఆడాలంటే ఒక్కరి వల్ల కుదరదు, ఇంకొకరు కావాలి, నేను నీకు ఈ బాలు ఆడుకోవడానికి హెల్ప్ చేస్తాను, నాకు కూడా అక్కడ కూర్చుని బోర్ కొడుతుంది,
అర్థం చేసుకో ఆరాధ్య అని చెప్పి ఇక పల్లవి అయితే ఆరాధ్యని తన మాటలతో మాయ చేస్తుంది. ఆరాధ్య కూడా పల్లవి మాటలకి తనతో ఒకరు సపోర్టింగ్గా ఉన్నారని హ్యాపీగా ఫీల్ అయ్యి బాల్ని పల్లవి మీదకి విసురుతుంది. ఇక పల్లవి అయితే 2 సార్లు ఆరాధ్య చేతిలో పడకుండా కావాలని దూరంగా విసిరుకొడుతుంది. ఇక ఆరాధ్య అయితే ఆ బాల్ని ఆ 2 సార్లు తీసుకొచ్చినప్పుడు రౌడీలు ఆరాధ్యని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ సడన్గా ఒకసారి కమల్, మరొకసారి శ్రీకర్ ఆ బాల్ని తీసి ఆరాధ్య చేతికి ఇస్తారు. అలా ఆరాధ్య అయితే రౌడీల చేతిలో చిక్కకుండా పల్లవితో ఆడుతుంది. దీన్ని ఆ రౌడీల దగ్గరికి వెళ్ళడానికి ఎంత ప్లాన్ చేసినా సరే వీలు కుదరట్లేదు అని అనుకుంటూ ఇక పల్లవి ఇలా కాదు అని అనుకుని ఆరాధ్య ఇక్కడ కాదు, కొంచెం అక్కడికి వెళ్ళి ఆడదాం, ఇక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా, డిస్టర్బెన్స్గా ఉంటుంది అని అంటుంటే ఇక ఆరాధ్య సరే పిన్ని అని అనుకుంటూ కాస్త దూరంగా వెళ్ళి ఇక ఆడుకోవడం మొదలు పెడతారు. ఇంకా పల్లవి అయితే బాల్ని విసురుతుంటే పిన్ని నువ్వు సరిగా బాల్ కూడా వేయట్లేదు, బాల్ని ప్రతిసారి కూడా దూరంగా వేసేస్తున్నావు అని అంటుంటే సారీ ఆరాధ్య, ఈసారి కరెక్ట్గా వేస్తాను అని అనుకుంటూ కావాలని మళ్ళీ దూరంగా విసురు కొడుతుంది. సారీ ఆరాధ్య, ఈ ఒక్కసారికి నెక్స్ట్ టైం నీకు దగ్గరగానే వేస్తాను అని అనుకుంటూ పల్లవి బాల్ని తమ్మని ఆరాధ్యతో చెప్తుంది. ఇక ఆరాధ్య అయితే బాల్ కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళేసరికి ఆ బాల్ చాలా దూరంగా పడిపోతుంది. ఇక ఆ చెట్లలోకి దూరి ఆరాధ్య బాల్ని చూస్తుండగా సడన్గా ఆ రౌడీలు ఇక ఆరాధ్య ముక్కు మూసి అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతారు. ఇక ఒక్కసారిగా పల్లవి అత్తయ్య గారు, మావయ్య గారు, అక్క, బావగారు, ఆరాధ్య ఆరాధ్య అని చెప్పి తనకేం తెలియనట్టుగా అప్పుడే అదంతా చూస్తున్నట్టుగా యాక్ట్ చేస్తుంది. ఇక ఆరాధ్య అలా రౌడీలు ఎత్తుకెళ్ళడం చూసిన అవని ఒక్కసారిగా తన చేతిలో ఉన్న కాఫీ కప్ని కింద పడేస్తుంది. ఆరాధ్య అని అనుకుంటూ పరుగులు తీస్తుంది. అప్పటికే రౌడీలు ఆరాధ్యని తీసుకుని ఒక వ్యాన్లో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక కమల్, శ్రీకర్, అలాగే అక్షయ్, ఇక రాజేంద్ర అందరూ కూడా ఆరాధ్య కోసం పరుగులు తీస్తారు. కానీ ఆరాధ్యని రౌడీలు తీసుకెళ్ళిపోవడంతో ఇక ఆరాధ్య వాళ్ళకి దొరకదు. అలాగే ఊర్లో ఎవరు ఆరాధ్యని తీసుకెళ్లారో కూడా తెలియక వాళ్ళు చాలా బాధపడతారు. ఇక అవని అయితే ఏంటి మావయ్య గారు, ఈ ఊర్లో మీకు ఎట్లాంటి శత్రువులు లేరన్నారు, కానీ ఊర్లో అడుగు పెట్టగానే మీ మీద కొంతమంది రౌడీలు అటాక్ చేశారు, అలాగే ఇప్పుడు ఆరాధ్యని కిడ్నాప్ చేశారు, నాకెందుకో భయంగా ఉంది, ఆరాధ్యకి అక్కడ ఏమన్నా జరుగుతుందేమో అని చెప్పి ఇక అవని అయితే చాలా బాధపడుతుంది. అవనిని ఓదారుస్తూ పార్వతి అయితే అవని ఏం కాదులే, నువ్వేం కంగారు పడకు అని చెప్పి ఇక పార్వతి అయితే అవనికి నచ్చ చెప్తుందే గాని తను కూడా చాలా భయపడుతుంది. ఇక పల్లవి దూరంగా నుంచుని చూస్తూ నిన్లా దూరంగా ఉంటే నా మీద కూడా వీళ్ళకి అనుమానం రావచ్చు అని అనుకుంటూ అయ్యో అక్క, ఆరాధ్యని ఇలా ఎవరు కిడ్నాప్ చేస్తుంటారు, నాకు చాలా భయంగా ఉంది అని చెప్పి ఇక పల్లవి అలాగే అందరితో చెప్తూ బాధపడుతుంది. ఇక శ్రేయ అయితే నేను దూరంగా ఉన్నానంటే, నేను దూరంగా ఉంటే వీళ్ళకి నేనేదో చేశాననుకుంటారు, అసలు అన్నీ చేసే పల్లవినే తెగ యాక్ట్ చేస్తుంది అనుకుంటూ ఇక శ్రేయ కూడా అవనికి నచ్చ చెప్తున్నట్టుగా ఇక డ్రామాలాడుతుంది. ఇంకా అక్షయ్, కమల్, శ్రీకర్ ముగ్గురు కూడా తలా వైపు వెళ్ళి వెతుక్కుంటూ వచ్చి ఆరాధ్య ఎక్కడ కనిపించలేదంటారు. ఇక అవని అయితే మావయ్య గారు ఒకసారి ఆ ఏకలింగానికి ఫోన్ చేయండి మావయ్య గారు, ఆ ఏకలింగంకి ఈ ఊర్లో అనువనువు తెలుసు, ఖచ్చితంగా అతనికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుద్ది అని చెప్పి అవని అయితే ఇక ఏకలింగం గురించి చెప్పడంతో రాజేంద్ర ఏకలింగానికి ఫోన్ చేస్తాడు. ఇక ఏకలింగం అక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నారయ్యా, పాపని కిడ్నాప్ చేశారా, నా యాలు మనవరొచ్చి ఈ ప్రెసిడెంట్ కళ్ళు కప్పి పాపని కిడ్నాప్ చేశారా, చూడండి అయ్యగారు మీరేం టెన్షన్ పడకండి, పాప ఎక్కడుందో ఎతికి నేను తీసుకొస్తాను అని చెప్పి ఇక ఆ ఏకలింగం అయితే రేయ్ మనోళ్ళందరినీ పిలిపించండ్రా అని చెప్పి ఊర్లో అందరినీ కూడా ఒక దగ్గర పంచాయతీ పెడతాడు. చూడండి మనూరికి రాక చాలా రోజుల తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారి కుటుంబం వచ్చింది, కానీ మన ఊర్లో అడుగు పెట్టగానే ఆయన మీద కొంతమంది రౌడీలు అటాక్ చేశారు, అలాగే ఇప్పుడు పాపని కిడ్నాప్ చేశారు, మర్యాదగా ఇదంతా చేసింది మీలో ఎవరో ఒకరు అయ్యుంటారని నాకు అర్థమవుతుంది, చెప్పండ్రా
ఎవరు అని అంటుంటే వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడుతున్నారయ్యా, రాజేంద్ర ప్రసాద్ గారు దేవుళ్ళు లాంటివారు, ఆయన వల్ల ఈరోజు ఊర్లో అందరం కూడా ఇంత ముద్ద తినగలుగుతున్నాం. ఆయన పొలంలో పని చేసుకోవడం పట్టించే మాకు కడుపు నిండుతుంది. మరి ఆయన ఎందుకు మేము ఇబ్బంది పెడతాం అని చెప్పి ఇక వాళ్ళందరూ కూడా రాజేంద్ర ప్రసాద్ గురించి గొప్పగా మాట్లాడుతుంటే ఆ మాటలు కూడా ఇక ఏకలింగానికి కోపం వచ్చేలా ఉంటాయి. రానున్న ఎపిసోడ్స్లో ఇక ఆరాధిని కిడ్నాప్ చేయించింది ఏకలింగంతో చేతులు కలిపిన పల్లవినే అన్న నిజాన్ని అవని తెలుసుకోబోతుందా? ఇక ఈ కథ ఎటువైపు మలుపు తిరగబోతుంది? ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో